అందరికీ హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. నిన్న అనగా 7/12/2024 స్కూల్స్ మీటింగ్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరంగా బాగానే ఉంది. అదే ఆత్మీయత మనుషుల మధ్య ఉంటే ఇంకా బాగుంటుంది సుమా. ప్రస్తుత తరుణంలో రాజకీయ నాయకులు ఆ గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ మీద ఆ గవర్నమెంట్ తప్పక అభివృద్ధి ఎక్కడుంది అనేది ఎవరు చెప్పడం లేకపోతున్నారు. యాక్చువల్గా నేను 17 నెలలుగా టాస్కులకి దూరంగా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు నన్ను టాస్కులు అప్పగిస్తున్నారు. అందుకు మరి మహానుభావులు మహనీయులు ఆలోచించుకోవాలి. నేనైతే రాదలుచుకోవటం లేదు. ముఖ్యంగా ప్రస్తుతం టీచర్స్కి స్టూడెంట్స్కి బాండింగ్ అంటే అనుబంధం ఎక్కడ, ఇది ఎవరు ప్రశ్నించడం లేదు. ఎంతసేపు ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ఎందుకు లోపించింది, ఎక్కడ తప్పు ఎక్కడ దొర్లుతుంది. నేడు స్టూడెంట్స్ అంటే 12 ఏళ్ళ పిల్లవాడు రాత్రిపూట సెకండ్ షో సినిమాల్లో ఉంటున్నాడు. రెండవది టీచర్స్ని యొక్క సీట్ని కామెంట్ చేస్తున్నాడు. టీచర్ అంటే గురువును విద్యను అభ్యసించే ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక తల్లి. మన జన్మనిచ్చింది ఒక తల్లి అయితే విద్యను అభ్యసించే ఆ గురువు అంతకంటే ఎక్కువ. రెండు సమానం. అమ్మ సమానమే, ఇటు మనకు విద్యను బోధించే గురువు సమానమే. ఎందుకు మనకు క్రమశిక్షణ భయం అనేది ఉంటే ఆటోమేటిక్గా మిగతాయి మనకు అందులో ప్రస్ఫుటంగా వస్తాయి. ఇది ఎవరు చెప్పడం లేదు. ఎంతసేపు మా గొప్పదనం ఇది మేము, అది కాదు. అసలు మాస్టర్కి టీచర్కి ఉన్న ఈ అవినాభావ సంబంధం ఎక్కడ లోపించింది? గూగుల్లో సెర్చ్ చేసి కొట్టుకున్న కాడికి మాస్టర్లు టీచర్స్ దేనికి అవసరం లేదు. ఇప్పుడు భయపడిపోతున్నారు. కారణం ఏంటి? ఒకటి, తల్లిదండ్రులతో స్పష్టంగా క్లియర్గా చెప్పాలి. కౌన్సిలింగ్ లాగా చెప్పాల్సిందే అది ఆ అభిప్రాయాన్ని. అంతేగాని ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవడానికి మీటింగ్ కాదు. గొప్ప ఇక్కడ ఎవరు అంటే సమాజమే విచ్ఛిన్నమైనప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అనేది భగవంతుడికి తెలుస్తుంది. అంతేగాని గొప్ప అనుకోవద్దు. గొప్పవాళ్ళు అయితే ఆటోమేటిక్గా సమాజంలో అందరూ కీర్తింపబడతారు గొప్పవాళ్ళుగా. ఇప్పుడు సమాజం విచ్ఛిన్నమవుతున్నప్పుడు అందులో గొప్పవాళ్ళు ఎక్కడుంటున్నారు? మరీ ముఖ్యంగా నేటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యుగంలో టీచర్స్ అండ్ మాస్టర్స్ ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం మీద మరియు చిట్టీలు వీటి మీద దృష్టి సారిస్తున్నారు. కానీ విద్యార్థులకు విద్యను అభ్యసించాలి. మరీ ముఖ్యంగా రాత్రిపూట 11:30 కూడా వాట్సాప్ చూసుకుంటా కింద పడిపోయి హాస్పిటల్ చుట్టూ లక్షలు వెచ్చిన టీచర్లు ప్రకాశం జిల్లాలోనే ఉన్నారు. దాదాపుగా చీమకుర్తి, సేంగరాయకొండ, పోదిలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మేము గత ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకెళ్ళాం. చేసిన మోసాలని, చేసిన వాటిని ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి గవర్నమెంట్ ఏర్పడిన 2 నెలల్లో తీసుకెళ్ళి వాటిని చెత్తబుట్టలో పడేశారు. రీసెంట్గా కూడా ఒక మినిస్టర్ని కలవడానికి ప్రయత్నిస్తున్నాము. అది సాధ్యపడడం లేదు. అఫ్కోర్స్ అది వాళ్ళ గురించి తెలిసిపోతున్నాను, అది వేరే విషయం. సామాజిక స్పృహ అనేది ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే ప్రస్తుత సమాజం అంతా గబ్బు పట్టింది. ఆ గబ్బు పట్టిన దానిలోంచి మనము కొద్దిగా సానబెట్టి కొద్దిగా మంచి నడవడిక విద్యార్థులకి నేర్పించగలగాలి. అప్పుడు మాస్టర్కి ఒక స్టూడెంట్స్కి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అంతేగాని మేము గొప్ప అంటే ఎప్పటికీ అవదు. దయచేసి గమనించగలరని నా యొక్క మనవి.